నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। శ్రీ మహానంది క్షేత్రంలో వైభవంగా శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి కళ్యాణం। వరల్డ్ టైలర్స్ డే, ప్రపంచ టైలర్స్ డే 28వ తేదీ। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ముస్లిం సోదరులు। నంద్యాల రైల్వే స్టేషన్ రూట్ లో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి కళ్యాణం। రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ భాషా సిద్దికి। సరదాగా ప్రారంభమవుతున్న ఆన్లైన్ జూదో, క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యవహారాలు। నిలిపోతున్న శివరాం టాకీస్ అరాచకాలు। నంద్యాల రోజకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పండుగ। ఆటో బోల్తా 8 మందికి గాయాలు। మహానందిలో శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి దంపతులకు తెల్లవారుజామున కళ్యాణోత్సవం గమనీయంగా సాగింది। ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు కళ్యాణ మండపం వద్ద స్వామి అమ్మవారిని కొలువు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు। గణపతి పూజ, మంగళధారణ, ముత్యాలతో అక్షింతలు సమర్పణ, వేద మంత్రాల మధ్య కన్నుల పండుగగా సాగింది। భక్తులు వేలాదిగా పాల్గొన్నారు। భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు।
వరల్డ్ టైలర్స్ డే ప్రపంచ టైలర్స్ డే 28వ తేదీ నంద్యాల జిల్లా టైలర్స్ అసోసియేషన్ నంద్యాల టౌన్ టైలర్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. నంద్యాల మగ్గం వర్క్ మరియు లేడీస్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూనే ప్రతి ఒక్క టైలర్ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో టైలర్ అసోసియేషన్ నాయకులు శేఖర్, కరీం, షబీర్ హుస్సేన్, మొహమ్మద్ రఫీ, షఫీవుల్లా ఖాన్, రవికుమార్, అబ్దుల్ సత్తార్, శుభాన్, అబ్దుల్ ఖాదర్లు మాట్లాడుతూ ఫిబ్రవరి 28వ తేదీ ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఉదయం గాంధీ చౌక్ నుండి ర్యాలీగా ఎన్టీఆర్ షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్క టైలర్ పాల్గొని సభను విజయవంతం చేయాలని, మన సమస్యకు పరిష్కారం నాంది అని, ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు వచ్చేలాగా కృషి చేస్తామని, టైలర్ పడుతున్న కష్టాలు, రుణాల గురించి ఉన్నత అధికారులకు తెలియజేయడం జరుగుతుందని, టైలర్స్ అందరం ఒక కుటుంబంలాగా ముందుకు నడవాలని, టైలర్స్ అసోసియేషన్ నాయకులు టైలర్స్ కుటుంబాలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటుందని, రెడీమేడ్ రంగం విస్తరించడంతో టైలరింగ్ కు గిరాకీ తగ్గిందని, పరిస్థితి దయనీయంగా మారిందని దర్జీలు పేర్కొంటున్నారు. అందరికి నమస్కారం. ఈ దినం ఈ సమావేశం ఏర్పాటేమనగా ఫిబ్రవరి 28 ప్రపంచవ్యాప్తంగా టైలర్స్ డే సందర్భంగా మన టైలర్స్ అందరం నంద్యాల జిల్లా, నంద్యాల టౌన్ మరియు మొగ్గం లేడీస్ వరకు మన అందరం లేడీస్ అండ్ జెంట్స్ టైలర్స్ అందరం కలిసి ఒక చోట పండగ వాతావరణంగా జరుపుకోవాలని చెప్పి ఏర్పాటు చేయడం అయింది. మన నంద్యాల టైలర్స్ సోదరులకు సోదరుమణులకు ఏమనగా మనం ఖచ్చితంగా రేపు శుక్రవారం నాడు 28 మన టైలర్స్ డేని ఘనంగా జరుపుకోవడానికి అందరం కలిసి ఐక్యంగా ఉండి ఈ సమావేశాన్ని జయప్రదం చేసుకొని మనకు రావాల్సిన ఒక టైలర్ సోదరులకు కానీ సోదరి మనులకు కానీ మన గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాల గురించి కానీ, ఇంకా మనకు ఒక 50 సంవత్సరాలు నిండితే టైలర్స్ కు వృద్ధాప్య పింఛన్ కానీ, ప్రతి షాపుకు 200 యూనిట్ కరెంటు బిల్లు కోసం కానీ మనం అందరం ఎప్పటి నుంచో పాటుపడుతున్నాము. దానికి మన టైలర్స్ అందరూ కలిసి మద్దతు తెలుపుతూ ఐక్యమతంగా పోరాడితే సాధించుకోలేనిది ఏమి ఉండదు. కాబట్టి రేపు టైలర్ అందరూ కలుపుకొని ఎన్టీఆర్ షాదీఖానాలో ఘనంగా సభ ఏర్పాటు చేయడం జరిగింది. చీఫ్ గెస్ట్ కూడా వస్తున్నారు. ఫారూక్ సారు, ఫిరోజ్ సారు, తులసిరెడ్డి సారు, రామచంద్రరెడ్డి సారు అందరూ వస్తున్నారు. మన నాయకులు అందరూ కలిసి ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ టైలర్స్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ నమస్కారం తెలుపుతూ మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలుపుతున్నారు. సెలవు. నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ, టైలర్ సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే 28 ఫిబ్రవరి టైలర్స్ డే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని ఈ నంద్యాల జిల్లా తరపు నుంచి, నంద్యాల టౌన్ తరపు నుంచి, నంద్యాల మగ్గం వర్క్ తరపు నుంచి ఐక్యంగా కలిసి కట్టుగా చేసుకోవాలని, అది ఇంకొకటి ప్రభుత్వం తరపు నుంచి కానీ మనం లాభం పొందాలని అందరము కలిసి ఈసారి టైలర్స్ డే అనేది పండగ వాతావరణంగా జరుపుకోవాలని అనుకున్నాము, చేసుకుంటున్నాము. దానికి నంద్యాలలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఆహ్వానితులే, అందరు రావచ్చు. అలాగే టైలర్ సోదరిమణులు అందరూ, మా మిత్రులు, సేవలాసులు అందరూ ఎన్టీఆర్ షాదీఖానాకి రావాలా. అలాగే రేపు గాంధీ విగ్రహానికి గాంధీ చౌక్ లో పూలదండ వేసి ర్యాలీని స్టార్ట్ చేస్తాము. ఆడ నుంచి చాంద్బాడ నుంచి శ్రీనివాస్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ షాదీఖానా వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరు వచ్చి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్నగారు కానీ అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కానీ హృదయపూర్వక నమస్కారాలు. అవి కూడా గవర్నమెంట్ తరఫున వీళ్ళ నుంచి వినతి పత్రాన్ని మనం అందజేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి టైలర్ సోదరులందరికీ కూడా ఉంది. ఈ విధంగా నేను ఖచ్చితంగా గంటపదంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి టైలర్ ఎవరైతే టైలర్ వృత్తి మీద బతుకుతున్నారో, జీవిస్తున్నారో వారు ఖచ్చితంగా కృతజ్ఞతగా ఈ టైలర్ డే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి జయప్రదం చేయాలని చెప్పేసి ఈ మా టైలర్ సోదరులందరూ పెట్టిన ప్రెస్ మీట్ కారణంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. దయచేసి మరింకోసారి తెలియజేస్తున్నాము. రేపు 9:30 గంటలకే మనం టైలర్ ర్యాలీ ప్రారంభం జరుగుతుంది గాంధీ చౌక్ నుంచి. 11 గంటలకు టైలర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, సభ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 1 గంటకు ముగిస్తుంది. దయచేసి రేపు శుక్రవారం కాబట్టి
మన ముస్లిం సోదరులందరికీ కూడా నమాజ్ యొక్క టైం దగ్గర ఉంది కాబట్టి మీరందరూ ఇది దృష్టిలో పెట్టుకుని 9:30 గంటల కల్లా గాంధీ చౌక్ మీరు అందరూ అటెండ్ అయితే ర్యాలీగా మనం బయలుదేరి 11 గంటలకు సభా కార్యక్రమం స్టార్ట్ చేసి 1 గంటకు సభా కార్యక్రమం ముగించిన తర్వాత భోజనాల కార్యక్రమం అందరికీ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకమైన వసతులు కూడా ఏర్పాటు చేస్తాము. కాబట్టి ప్రతి టైలర్ సోదర వాళ్ళందరూ ఈ కార్యక్రమం వచ్చి జయప్రదం చేయవలసిందిగా నేను మీ అందరికి మనవి చేసుకుంటున్నాను. అడ్వాన్స్ గా టైలర్ డే శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలోని మసీదులలోని ఇమాంలో మౌజాన్లకు గౌరవ వేతనం కొనసాగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ బనగానపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మైనార్టీ సోదరులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో 5,000 ఆదాయం లేని మసీదులోని ఇమాంల వేతనాన్ని 10,000, మౌజన్ల వేతనాన్ని 5,000 చొప్పున కొనసాగిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ముస్లిం సోదరులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రిని శాలువతో సన్మానించారు. సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మౌజం ఇమాంలకు నిలిచిపోయిన గౌరవ వేతనం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో నేడు 6 నెలలకు సంబంధించి 45 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మౌజం ఇమాంల తరపున మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కష్టకాలంలో మౌజర్ ఇమాంలను ఆదుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ముస్లిం మైనార్టీ నాయకులు పట్టిన ఉప సర్పంచ్ బురనుద్దీన్, రోషన్ అహ్మద్ హుస్సేన్, ఎస్ఎండి రఫీ, అడ్వకేట్ ఎన్ మహబూబ్ బాషా, జాఫర్ హుస్సేన్లు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అప్పుడు మీరే వేసుకున్నారు, మీరే చేసినారు, ఏం జరిగిందో తెలియదు. ఆ జగది కూడా మీరు ఊకే అనవసరంగా పెట్టి ఊకే చేసుకుని అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో నాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేసినప్పటికీ రాష్ట్ర మైనార్టీ ప్రజలందరూ కూడా లేదు చంద్రబాబుతోనే సాధ్యం, ఏది చేయాలన్నా మైనార్టీలకు న్యాయం జరగాలంటే చంద్రబాబుతోనే అవుతుంది. కుల మతాలకు అతీతంగా ప్రేమించబడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో హిందువులు ముస్లింలు అందరూ కూడా ఐక్యతతో ఉన్నారు, మేమంతా ఒకటే కుటుంబం మాది అని చెప్పి ఉద్దేశంగా ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు మైనార్టీ సోదరులందరూ కూడా మాకు మద్దతు తెలిపారు. నిన్న 2024 ఎన్నికలలో కూడా రాష్ట్రంలో అత్యధిక భాగమంతా కూడా మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు మమ్మల్ని అధికారంలోకి రావడానికి కారకంలో వారు కూడా ఒక ముఖ్య భాగం. అందులో భాగంగా మళ్ళీ ఏదైతే మౌజన్లు ముజాములు ఉండేటువంటి వారికి ఆ యొక్క పవిత్రమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు వాళ్ళు ప్రజలకు. కానీ అక్కడ వచ్చినటువంటి సందేశం ఇస్తూ ఆ మసీదులలో కేవలం వారికి ఏ ఆదాయాలు లేవు, ఆ కుటుంబాలందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఉద్యమంతో మౌజన్లకు వీళ్ళకంతా 6 నెలల జీతం కూడా మేము ఇస్తామని చెప్పాము. వాళ్ళకి ఇవ్వవలసిన ఏమంటాం, ఇది గౌరవ వేతనం, పేష్వాం మౌజంలకు గౌరవ వేతనం కింద ఇస్తామనేటివి 43 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్రమంతా ఇస్తున్నటువంటి సందర్భంగా మేము మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలిపారు మా వారు సోదరులందరూ. భవిష్యత్తులో కూడా ఇప్పటికే బనగానపల్లిలో మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక షాదీఖానాన్ని కూడా వేగంగా నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కడైనా మసీదులకు సంబంధించి కొన్ని 2-3 చోట్ల కొండపేటలో ఏ మసీదు అది ఏకమా మసీద్ దగ్గర కూడా అక్కడ ఉండేటువంటి మౌజన్లకు సదుపాయం లేదు, వాళ్ళు ఉండడానికి ఆదాయములు లేవంటే అక్కడ కూడా దాదాపు 15 లక్షలు పెట్టి రూములు కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కడైనా నాకు ఇక్కడ బనగానపల్లిలో మసీదులకు కానీ ఎక్కడైనా వారు నా వసతులు లేకపోతే వాటిని కూడా నా సొంత ఖర్చులతో పెట్టుకొని చేస్తాము. అన్ని వర్గాల ప్రజలు చేస్తామని చెప్పి ఇక్కడ నన్ను సన్మానించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. इंशाल्लाह आइंदा भी फ्यूचर में भी क्या है, इमामों को हो, मुअज्जिनों को, मदरसे को हो या मस्जिदों को हो, कब्रिस्तानों को हो, दरगाहों को भी क्या भी परेशानी आ जाए अन्ना का दरवाज़ा खुला रहता। कभी भी आओ, बच्चा हो, बड़ा हो, बूढ़ा भी आ जाओ, अन्ना दरवाज़ा हमेशा खुला रहता। गले मुसलमान बोले तो अन्ना गोदू बिठा लेता अन्ना हमारा। जिस तरह हमें मदद का अन्ना को वोटादार को जीते, फ्यूचर में भी क्या है हमारा बनगानपल्ली बने पूरे नियोजक वर्ग में फिर पूरा आंध्र प्रदेश को भी अन्ना रोड रवाना शाखा मंत्री है। पूरे रोड अलहमदुलिल्लाह अच्छा करें। हम बीमार को जाता है तो अन्ना दिखता था गाड़ी पर खाले हाथ हले तो अन्ना वो काम से हाथ हलाता मेरे को। कई मरतबा ऐसा हुआ, रोड में वो जाते हैं तो अन्ना बीमार को हाथ हिला, कितनी बार ऐसे हुआ मेरे साथ भी।
अब खेड़े गाँव में व्यापार जाता है तो मट्टी रोड़ा गलीज रोड़ा नाले रहते थे। अल्हम्दुलिल्लाह अन्ना आने के बाद क्या है रोड़ा भी साफ हो गई, मुसलमानों की तमाम मुश्किलात भी हल हो जाती। और अन्ना भी क्या है वादा करे हैं बैरानपल्ली नियोजक वर्ग में जितने ही मस्जिदा हैं, जितने इमाम हैं, मुअज्जिन हैं, నంద్యాల రైల్వే స్టేషన్ రోడ్ లో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాలుకట్ట దేవాలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లు వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవ బొగ్గారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులకు వివిధ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మొగ్గరపు సత్యనారాయణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి మహాశివరాత్రి పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతినిత్యం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగిందని, భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని, అదేవిధంగా ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉండడంతో లైఫ్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఆదరణలో చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేబుల్ వారికి నా యొక్క నాలుకట్ట దేవస్థానం తరఫున బొగ్గరపు నారాయణ మాట్లాడేది. ఈ దినము మహాశివరాత్రి సందర్భంగా నిన్న ఇక్కడ భక్తులందరూ ఉపవాసం చేయడం జరిగింది. ఇక్కడ తెల్లవారుజామున 12 గంటల నుంచే లింగోద్భవ టైంలో నుంచే పూజలు చేయడం జరిగింది. నిన్నంతా ఉపవాసం ఉన్న సందర్భంగా భక్తులు అందరూ తండోపతండాలుగా ఇక్కడ వచ్చారు. వారికి నా యొక్క స్వామి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ దినము ఉపవాసమును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇక్కడ నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి. చాలా మందికి కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడ వచ్చి పూజలు చేస్తున్నారు. సాక్ష్యంతో సహా వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి ఈ పుట్ట రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ కాసేటి నిత్యం అన్నదానము జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మహాశివరాత్రి అయితేనేమి, కార్తీక వనభోజనాలు అయితేనేమి, నాగులతో అయితేనేమి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ భక్తులు మాకు ఇక్కడ చాలా సహకరిస్తారు. వాళ్ళకి నా యొక్క ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శుభాకాంక్షలు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ భాషా సిద్దికి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇమాముల సంఘం నాయకులు పాల్గొని రంజాన్ ఉపవాస దీక్షల టైం టేబుల్ కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నెలవంక దర్శనంతో రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని తెలియజేశారు. ఈ ఏడాది మన దేశంలో మార్చి 1వ తేదీ లేదా 2వ తేదీన రంజాన్ ఉపవాస దీక్ష ప్రారంభమవుతున్నట్లు తెలియజేశారు. ఇస్లాం మత ఆచారం ప్రకారం ఉపవాసం ప్రారంభించే ముందు, సెహరీ ముగించే ముందు ఇఫ్తార్ నిర్వహిస్తారు. దీనికోసం నాంద్యాల ఇమాముల సంఘం ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలు సమయ సూచిక క్యాలెండర్ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ప్రజలు ఈ సమయం సూచికను పాటించి ఉపవాస దీక్ష నిర్వహించుకోవాలన్నారు. చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇమాముల సంఘం నాయకులు పాల్గొన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह, चूँकि अब रमज़ान मुबारक 1-2-3 रोज में शुरू होने वाला है, इस वास्ते मजलिस उलमा वल अइम्मा की जानिब से रमज़ान का जो औक़ात सलात कैलेंडर है इसको जो है रिलीज़ किया गया है, ताकि रमज़ान के महीने के अंदर जो लोग रोज़ा रखते हैं उनका रोज़ा सही मानों में औक़ात के लिहाज से जो है टाइमिंग के लिहाज से अगर
रखेंगे तो इंशाअल्लाह उनका रोज़ा सही होगा, क्योंकि ये औकात निज़ाम उलमा इकराम ने बनाए। हर साल की तरह इस साल भी जो है उलमा की जानिब से पर्चा बनाया गया है। इसलिए शहर नंदियाल के तमाम अतराफ अकनाफ जितने भी लोग हैं उनसे हमारी दरख्वास्त भी है कि इस रमज़ान के कैलेंडर के मुताबिक आप लोग सहरी और इफ्तार करें, ताकि इसके अंदर जो वक्त बताया गया है उसी पर अमल करें। रोज़ा अच्छा होने के लिए, रोज़ा सही होने के लिए शर्त है कि वक्त से, क्योंकि रोज़ा जो है अल्लाह तबारक व तआला के लिए जो है रखा जाता है, तो इसलिए रोज़े के अंदर अल्लाह तबारक व तआला ने इतनी फजीलत रखा है। रोज़ा जो है चूँकि एक ऐसी इबादत है, रोज़ेदार हालत रोज़े के अंदर सोना, उठना, बैठना, सांस लेना भी इबादत में शुमार है। तो रमज़ान चूँकि रहमत वाला, बरकत वाला महीना जो है आ रहा है, इसलिए तमाम मुसलमान भाइयों से जो है मुअद्दिबाना दरख्वास्त है, सही मानों में अपने रोज़ों को जो है सहरी को, इफ्तार को जो है सही मानों में करें, ताकि उनका रोज़ा सही हो। दूसरी ये बात है कि इसके अंदर ये जो है सब्र का महीना है रमज़ान, इसके अंदर बहुत सारी बरकतें अल्लाह ने जो है बंदों के लिए अता की हैं। तो लिहाजा हम अपने रोज़ों को, अपने कामों को, दिन भर जो भी काम हम करते हैं सही तरीक़े से जो है हम इन कामों के अंदर इखलास के साथ, खुलूसियत के साथ अल्लाह की इबादत करते हुए, अल्लाह को राज़ी करते हुए हम जो है इबादत भी करें, रोज़ा भी रखें। नमाज तरावी खुसूसियत के साथ लोग मुख्तसर नमाज़ पढ़ कर जो है चले जाते हैं, लिहाजा नमाज तरावी भी जो है इंशाअल्लाह 20 रकात अदा करके कुरान का सुनना बहुत बड़ी फजीलत है, क्योंकि अल्लाह तबारक व तआला ने इस रमज़ान के अंदर एक को जो है 70 का जो है सवाब रखा है। अगर कोई आदमी जो है एक जो है नेकी करता है तो अल्लाह तबारक व तआला उसको 70। సరదాగా ప్రారంభమవుతున్న ఆన్లైన్ జూదం, క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యవహారాలు చివరకు వ్యసనాలుగా మారుతున్నాయి. ఆ క్రమంలో ఉన్న ఆశలు కోల్పోవడంతో పాటు నిండు అప్పుల్లో మునిగిపోతున్నారు. ఆ ఒత్తిడితో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ తరహా బాధితులు కోకొల్లాలుగా ఉన్నారు. టీ దుకాణాలు, బంకులు, కొన్ని రూమ్లలో వంటివి ఆన్లైన్ జూదానికి, బెట్టింగ్లకు అడ్డగా మారుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కనిగిరి పట్టణం, పామూరు, పొదిలి, దర్శి ప్రాంతాల్లో ఇలాంటి వేదికలు 30 వరకు ఉన్నట్లు సమాచారం. ఉద్యోగులు, వ్యాపారులు, యువతతో పాటు విద్యార్థులు సైతం వీటికి బానిసలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. బృందాలుగా తమకు నచ్చిన ప్రాంతాలకు చేరుకుని జూద క్రీడల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ విషయమై నిఘా ఉంచినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఎటువంటి వ్యవహారంలో సర్వం కోల్పోవడమే తప్ప లాభాలంటూ ఉండవనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఒకప్పుడు బనగానపల్లిలోని శివరాం టాకీస్ అంటేనే ప్రేక్షకులు ఎగబడి మరీ సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వైఖరి మితిమీరిపోతున్నాయని కాపులపల్లికి చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి తన స్నేహితులతో సినిమా చూడటానికి వచ్చాడు. సినిమా మధ్యలోనే ఏసీ ఆపేయడంతో ఎందుకు ఏసీ ఆపేశారు అని అడిగినందుకు, నీకు ఇష్టం ఉంటే చూడు, లేదంటే లేదు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ సినిమా హాలో మేనేజర్ నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో మనస్తాపానికి గురై ఈ సందర్భంగా ఇస్మాయిల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 100 రూపాయల సినిమా టికెట్ పెట్టి తాము ఎంతో సంతోషంగా సినిమా హాల్లో కూర్చొని చూడాలని ఉద్దేశంతో సినిమాకు వస్తే ఇక్కడ సిబ్బంది నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ నువ్వు మందు కొట్టినావు, బయటికి వెళ్లిపో అంటూ టికెట్ చింపేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ సినిమా థియేటర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని, అలాగే వాహనాలకు ఎలాంటి రుసుములు చెల్లించకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా ఇక్కడ మాత్రం వసూలు చేస్తున్నారు మరియు అధిక ధరలతో తినుబండారాలు అమ్ముతున్నారని, ఇటీవల కాలంలో ఈ సినిమా థియేటర్ పై ఫిర్యాదులు వచ్చినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 27వ తేదీ ఫిబ్రవరి ఈరోజు మేము బనాంపల్లి శివరాం థియేటర్లో మూవీ చూడడానికి వచ్చినాము. ఏసీ రావడం లేదని కంప్లైంట్ చేస్తే మా దగ్గర ఉన్న టికెట్ని ఏజెంట్ తీసుకొని డస్ట్బిన్లో వేసినాడు. అంత అరాచకం చేస్తున్నాడు శివరాం థియేటర్లో. ఏసీ రావడానికి కంప్లైంట్ చేస్తేనే మమ్మల్ని బయటికి పో, మీరు తాగినాడు చేస్తున్నారు కంప్లైంట్ ఇస్తున్నారు మా మీద. మేము తాగినామంటే మీరు చెక్ చేసే కదా లోపల పంపించేది, లేకపోతే ఊరికి పంపిస్తారు మేము మమ్మల్ని. చెక్ చేసే కదా మీరు లోపల పంపించేది. తాగినాము లేదు, మీరు తాగింటే మీరు ఎందుకు లోపల పంపించినారు? తాగిన వాళ్ళని లోపల పంపించే మీద రైట్స్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు పంపించడమో తాగింటే? మీ వరకు మీరు ఏదో నాకు ఇది నచ్చడం లేదు,
మేమైతే మీకు డబ్బులు కట్టినాము, మేము న్యాయం అడిగినాము, న్యాయం గురించి మాట్లాడితే మీరు మా మీద ఏదో నిందలు వేస్తున్నారు. కానీ శివరాం ట్యాక్స్ మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇది 100% రాంగ్, వీళ్ళు చేసింది 100% రాంగ్. మేము ఏసీ రావడం లేదని చెప్పినాము, దాని గురించి మీరు రైట్ యాక్షన్ తీసుకోవాలి. దాని గురించి అంతకుమించి మా మీద మేము తాగినాము చేసినామని, మేము తాగింటే మీరు ఎందుకు లోపల పంపిస్తారు మమ్మల్ని? ఆల్రెడీ దీని మీద 2-3 నాకు కంప్లైంట్ చేసినారు ఆల్రెడీ. కానీ నేను ఏదో వచ్చినాను, కానీ నాకు కూడా ఇట్లనే జరిగింది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. శివరాం ట్యాక్స్ వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా బైక్ కి అమౌంట్ కూడా కట్టినారా బ్రదర్? మీరు మేము బైక్ కి అమౌంట్ కూడా కట్టినామన్నా. మా దగ్గర మా ఫ్రెండ్ సిగరెట్ తాగుతాడు, ఆ సిగరెట్ కూడా ఎందుకని బైక్ లో పెట్టేసి వచ్చేసినాము. అది రెస్పాన్సిబిలిటీ మీదే అనేసి మేము పెట్టేసి వచ్చేసినాం, బయటికి లోపలికి వెళ్ళిపోయినాం. మేమేమైనా తాగింటే మీరు లోపలికి ఎట్లా ఎంట్రీ చేస్తారు మీరు మమ్మల్ని? నంద్యాల రోజకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా స్వాముల వారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రతి సంవత్సరం లాగే మహాశివరాత్రి పండుగ వచ్చిందంటే రోజకుంట కాలనీలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. కాలనీలో ఉన్న ప్రజలు, మహిళలు అందరూ భారీ ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నాగలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బతుకు తెరువు కోసం ఎన్నో కష్టాలు భరించి తెల్లవారుజామున అన్నం వండుకొని కూలీ పనులు చేసుకుంటే తమ జీవితాలు గడుపుకుంటున్నామనే ఉద్దేశంతో కూలీలకు బయలుదేరిన 15 మంది ఉన్న ఆటో బనగానపల్లి మండలం జంబులదిన్నె నిలువుగండ్ల గ్రామాల మధ్య ఆటో బోల్తా. ఇల్లురు కొత్తపేటకు చెందిన 8 మంది వ్యవసాయ కూలీలు మరియు బనగానపల్లి పట్టణంలోనే తెలుగుపేటకు చెందిన వారికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమైందని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గుర్తించి బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక ఆటోలో 8 మంది ప్రయాణించాల్సిగా ఉంటే 15 మందిని ఎక్కించుకోవడం ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా అధికారుల తనిఖీలో వైఫల్యమా అని స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు చదువుకున్నాడు సార్ మరింగా పరీక్షకు ఈ రోజుల్లో వస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ మహానంది క్షేత్రంలో వైభవంగా శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి కళ్యాణం. వరల్డ్ టైలర్స్ డే, ప్రపంచ టైలర్స్ డే 28వ తేదీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ముస్లిం సోదరులు. నంద్యాల రైల్వే స్టేషన్ రూట్ లో వెలిసిన
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి కళ్యాణం. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ భాషా సిద్దికి. సరదాగా ప్రారంభమవుతున్న ఆన్లైన్ జూదో, క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యవహారాలు. మితిమీరిపోతున్న శివరాం టాకీస్ అరాచకాలు. నంద్యాల రోజకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పండుగ. ఆటో బోల్తా 8 మందికి గాయాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.